పవన్ కళ్యాణ్ గారి వైఖరి మీద ఇంతకుముందు మేము పదే పదే చెప్పాం. నిన్న కూడా అదే రకమైన భాషలో ఆయన భాష ఏంటని ముందు ఆయన పరిశీలించుకోవటం మంచిది. వేరే భాష వాళ్ళ సంగతి పక్కన తమిళనాడు వాళ్ళ సంగతి తర్వాత మన భాషను మనం ఎలా సంస్కరించుకోవాలో ఆలోచించడం మంచిది. తెలుగుదేశం స్పందించాలి దీని మీద. ఎందుకంటే తెలుగుదేశం తెలుగు భాషను మేము అభివృద్ధి చేయడానికే పుట్టింది పార్టీ. ఎన్టీ రామారావు ఆయన తెలుగుని చాలా ప్రోత్సహించాడు. మరి ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ దీని మీద స్పందించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఉంది. దాన్ని వింటే ఆయన ఆ రోజు చెప్పిన మాట ఏంటి, ఈరోజు చెప్పిన మాట అర్థం అవుతుంది. పూర్తి రివర్స్. ఆ రోజు బీజేపీ వాళ్ళే రాష్ట్రం అంతా నాశనం అవుతుందని చెప్పాడు. ఈ రకమైన మత ఉన్మాదాలను తీసుకొచ్చి మన రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చెప్పాడు. ఈరోజు ఏమంటున్నాడు? సనాతన ధర్మం, భాష, ఎవరి భాషను వాళ్ళు ప్రపంచంలో ఇంగ్లీష్ ఒకటే కాదు, లేకపోతే హిందీ ఒకటి కాదు, హిందీ రుద్దుతాము అని అంటే వాళ్ళ రాష్ట్రాల హక్కులను హరించే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మెథడ్. అమెరికాలో కూడా రాష్ట్రాల వారి హక్కులు ఉన్నాయి, వాళ్ళ చట్టాలు ఉన్నాయి, క్రిమినల్ యాక్ట్ సపరేట్గా ఉన్నాయి, ఆర్థిక విధానాలు సపరేట్గా ఉన్నాయి. ఒక విదేశాంగ విధానం, మిలిటరీ, దేశ రక్షణ, కరెన్సీ, ఇటువంటి 3-4 అంశాలు తప్ప అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి హక్కులు. ఇక్కడ రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఉంటే దాన్ని నేను ఎలా సమర్థిస్తాడు? తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది? ఫెడరల్ హక్కుల కోసం నిలబడతామని తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటన కానీ తెలుగుదేశం సమర్థిస్తే ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించినట్టే. అందుకని వాళ్ళ తమిళనాడులో వాళ్ళు పెట్టుకుంటున్నారు రూపాయి గుర్తు. కాదంటాను మీరెవరని? ఎవరికి హక్కు ఉంది? హిందీని రుద్దుతానంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం? మనం చేస్తామా? మాతృభాషలో విద్య, రెండో భాష వాళ్ళకి వదిలేయాలి. ఇంగ్లీష్లో నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, హిందీ అనుకునే వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. అంతేగాని భాషలను రుద్దుతాము, మేము హిందీలోనే అన్నిటినీ చేస్తామని కేంద్రం ఈరోజు రుద్దుతానికి ప్రయత్నిస్తే తమిళనాడే కాదు మన రాష్ట్ర ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పుడు త్రిభాష ఉంది చాలా చోట్ల. హిందీ ఉంటే ఆప్షన్ ఉన్న చోట మనకు మూడో భాష ఆప్షన్ ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ మీ అందరికీ తెలుసు సాంస్క్రిట్ తీసుకుంటారు. ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇది కొత్త విధానం ప్రకారం ఆప్షన్ లేదు. ఏం చెప్పేదాని ప్రకారం తప్పని నేర్చుకోవాల్సిందే. చెప్పనండి పిల్లల దగ్గర పోయి నేర్పించండి తెలుస్తుంది. అందుకని సొంత భాషలో చదువు ఉండాలి. ఇంగ్లీషు, హిందీ ఏ భాష అయినా డెవలప్ చేసుకోవాలి, అవసరం. ఇంకో భాష నేర్చుకోవడం తప్పు కాదు. కానీ భారతీయ భాషల్ని నాశనం చేసి మేము హిందీ రుద్దుతామని అంటే ఆధిపత్యం, భాషా ఆధిపత్యం చెల్లదు. లింకు భాష ఏది అభివృద్ధి అవుతుందన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు అనేక దేశాలు వాళ్ళ భాషలు, ఈవెన్ ట్రైబల్ లాంగ్వేజ్, త్రిపురలో మేము అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ లాంగ్వేజ్ చేసాం. ఈరోజు అరకులో, ఈ పాడేరు, ఈ ట్రైబల్ ఏరియాల్లో భాషా వాలంటీర్లను పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు జీతాలు, బత్యాలు అంటే ట్రైబల్ భాషలో చదువు చెప్పడానికి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం రెగ్యులరైజ్ లేదు. మనం తెలుగులో చదువుకున్నట్టు వాళ్ళు వాళ్ళ భాషలో చదువుకుంటారు, ఉర్దూలో చదువుకుంటారు కొంతమంది. ఎవరి భాషను వాళ్ళు ఉంటుంది. అందుకని భాష వివాదం తీసుకొచ్చి మన ప్రజల నెత్తి మీద రుద్దటం అనేది తప్పు. అందుకని ఈరోజు సనాతన ధర్మం అంటే మేము ఇంతకుముందు కూడా అడిగాం, ఆయన సమాధానం ఇంతవరకు చెప్పలేదు. దళితుల స్థానం ఎక్కడ సనాతన ధర్మంలో? మహిళల స్థానం ఎక్కడ చెప్పనండి. పురాణాలు బయటికి తీసి ఏమేమి పురాణాలు తీసి చెప్తారో చెప్పనండి. మనోధర్మ శాస్త్రం ఆయన అంగీకరిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా? మనోధర్మ శాస్త్రం అమలు చేయాలి. సనాతన ధర్మం అంటే మనోధర్మ శాస్త్రమే అంటున్నది ఆర్ఎస్ఎస్. మరి ఈ ధర్మశాస్త్రం సనాతన ధర్మం అని ఎక్కడ బుక్ లేదు. మనోధర్మ శాస్త్రమే సనాతన ధర్మం. మరి ఈ సనాతన ధర్మం అంగీకరిస్తారా? మన ధర్మం అనుకుంటే, మన చరిత్రలో మనకున్న ధర్మం అనుకుంటే, ఈ మన చరిత్రలో అనేక కుల వ్యతిరేక పోరాటాలు జరిగాయి, మత వ్యతిరేక పోరాటాలు జరిగాయి. అన్నిటికన్నా మించి రాజులు, చక్రవర్తులు ఈ భూముల కోసం పోరాటాలు జరిగినాయి. సమానత్వం కోసం భారతదేశంలో అనేక పోరాటాలు జరిగినాయి. దీంట్లో ఋషులు, సన్యాసులు కూడా పాల్గొన్నారు. రామానుజాచార్య లాంటి వాళ్ళు, లేకపోతే బ్రహ్మంగారు లాంటి వాళ్ళు, వేమన లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మన వారసత్వం కాదా? ఇదే సనాతన ధర్మం. బ్రహ్మంగారు ఏం చెప్పారో, వేమన ఏం చెప్పాడో, రామానుజాచార్యులు ఏం చెప్పాడో, లేకపోతే కబీర్ ఏం చెప్పాడో, ఇదే మన సనాతన ధర్మం అయితే అదే చెప్పనండి. దాన్ని అమలు చేయమని మేము కూడా కోరుతున్నాం. వాళ్ళు చెప్పింది అమలు చేయమని కోరుతున్నాం. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ విదేశీలా? మన దేశీయులేగా. ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళగా ఇప్పుడు కూడా అందరం గౌరవిస్తున్నాం. వేమన పద్యాలు చదువుకుంటాం, బ్రహ్మంగారి వాక్యాలు కాలజ్ఞానం చెప్తాము. మరి వాళ్ళు చెప్పింది పనికిరాదా? వీళ్ళందరూ సవాల్ చేశారు. ఈయన చెప్పే మనోధర్మ శాస్త్రాన్ని సవాల్ చేసినటువంటి వాళ్ళు. అందుకని ఈ పోరాటం మన చరిత్రలో, మన సంస్కృతిలో, మన వారసత్వంలో ఓ భాగం, భారతీయ వారసత్వం. అందుకని ఆయన చెప్పే సనాతన ధర్మానికి, మేము చెప్పేటువంటి భారతీయ చరిత్రకి
చాలా తేడా ఉంది. మేము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు వారసులం, కమ్యూనిస్టులే. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి వారసులు కమ్యూనిస్టులే అనేది మేము చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గ్రామాలు తిరిగితే తెలుస్తుంది. నేను అడుగుతున్నాను, ఆయన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో మీరు తాళరేవు మండలాన్ని సందర్శించండి. మీ పిఠాపురం నియోజకవర్గం పక్కనే ఉంది. లేదా పిఠాపురంలో ఏదైనా మండలం సందర్శించండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. గ్రామాల రోడ్లు ఎలా ఉన్నాయి, మురుగునీరు, దోమలు భయంకరంగా ఉన్నాయి, పొల్యూషను భయంకరంగా ఉంది సముద్రపొట్టిన గ్రామాల్లో. వాళ్ళు తాగే నీళ్లు నేను తాగాను. అప్పుడు ఆ నీళ్లు తెల్లవారేసరికి నాకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. వాళ్ళు అరాయించుకున్నట్టున్నారు పాపం, రోజు అలవాటు పడిపోయి. మళ్ళీ వాళ్ళు బయటకు పోతే అయ్యే నీళ్లు తాగాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు ఇచ్చే నీళ్లు తాగాలి, అర్థం అవుద్ది. ఈ రకంగా ఈరోజు గ్రామాలు సమస్యలతో సతమతం అవుతుంటే వాటిని పట్టించుకోకుండా 9 నెలలైనా ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. రోడ్లు, మురుగు నీళ్ళు వాసన వస్తున్నాయి, పోయే మార్గం కూడా లేదు. అటన్నిటిని చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులతో నిండిపోయినాయి. ఒక ఈ తాళరేవు మండలంలోనే కాకినాడ జిల్లాలో రిలయన్స్ ఫ్యాక్టరీ వాళ్ళ మురికి కూడా వచ్చి పడిపోతుంది. రిలయన్స్ గ్యాస్, వాళ్ళ గ్యాస్ ఇవి. రైతులు రావాల్సిన నీళ్ళు కూడా వాళ్ళు పంపి చేసుకుంటున్నారు, బోరింగ్లు వేసి కాలువలో పైప్ లైన్లు పెట్టి. రైతులు రోడ్డు మీద, నేను అక్కడ ఉండగానే రోడ్డు మీద ధర్నాలు చేశారు, నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయని. గోదావరి జిల్లాలో గోదావరిలో నీళ్లుండి కూడా పంటలు ఎండిపోతున్నాయి, దానికి రిలయన్స్ కారణం అని వాళ్ళే చెప్పారు స్వయంగా. మరి రిలయన్స్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ వల్ల ఒక పైసా ఉపయోగం ఉందా ప్రజలకి అక్కడ? ఆ రిలయన్స్ వల్ల ప్రతి ఊళ్ళో అడిగారు, ఈ రిలయన్స్ వల్ల మాకు శాపం తప్ప మాకు ప్రయోజనం లేదు, వీళ్ళు వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పొల్యూషన్ అనే శాపాన్ని మాకు పెట్టారు దీనివల్ల అని చెప్పి అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ మత్స్యకారులకి ఇప్పుడు ఈ చైతన్య యాత్రలో అన్ని చోట్ల ప్రజల నుంచి 5 రకాల సంక్షేమ పథకాలు ఇంతవరకు అమల్లోకి లేవు, 0. మత్స్యకారులకి 20,000 ఇస్తాం వేటకు నిషేధ కాలంలో. అది హక్కు వాళ్ళకి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది హక్కు. వాళ్ళకి ఇవ్వాల 20,000. అంతకుముందు 10,000 ఇస్తుంటే ఇప్పుడు వీళ్ళు 20,000 ఇస్తామన్నారు. 10 లేదు, 20 లేదు మత్స్యకారులకి. లాయర్లకి 10,000 ఇస్తామన్నారు. జూనియర్ లాయర్లు మాకు కనపడ్డారు కాకినాడలో, 10 పైసలు లేదు. మహిళలకు 1,500 రూపాయలు నెలకి, 15 రూపాయలు కూడా లేదు. రైతులకు అన్నదాత సుఖీభావ, అన్నదాతని ఈరోజు రోడ్డు మీద పడేశారు గిట్టుబాటు ధర లేకుండా, సుఖీభావ లేదు. తల్లికి వందనం, తల్లికి శటకోపం పెట్టారు. ఈ సంవత్సరం ఫీజులు లేవు, పుస్తకాలు లేవు. మరి ఈ స్కీములన్నీ ప్రజల కోసం చేసినటువంటి అన్ని సాధారణ ప్రజలు మీరు చేసిన వాగ్దానాలు 2024లో కానీ 2025లో కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు, అమలు చేయటం లేదు. అందుకని ఈ సమస్యలన్నిటి మీద మేము ఈ కాలనీలో సౌకర్యాలు, కనీస వసతులు, వీటి మీద 24 నుంచి సచివాలయాలు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయబోతున్నాం.